శ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. 23వ తారీఖు అనగా శనివారం రోజున స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదినం ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ద్వారాలు తెరవబడి ఉత్తర ద్వారం గుండా భక్తాదులందరికీ కూడా ముక్కోటి దేవతలతో పాటు భక్తకోటి మహాశులందరికీ కూడా ఉత్తర ద్వారం గుండా ప్రవేశించేటటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి రోజున మరి ఆ రోజున ఎందుకు ఉత్తర ద్వారం గుండానే స్వామివారిని దర్శించాలి అంటే ఒకానొక నాడు ఆ యొక్క స్వామివారు యోగ నిద్రలో ఉండగా ఆ స్వామివారి యొక్క చెవి నుంచి ఆ యొక్క మధుకైటబులు ఉద్భవిస్తారు. ఆ మధుకైటబులు అత్యంత శక్తి సంపన్నులు. ఎందుకంటే స్వామివారి శరీరం గుండానే ఉద్భవించారు కాబట్టి ఆయనతో సమానమైనటువంటి శక్తి కలిగి ఉంటారు. అలానే ఆ యొక్క స్వామివారి దగ్గర ఉద్భవించినటువంటి మధుకైటబులు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి వేదాలను అపహరించి ఆయన చాలా ఇబ్బంది పెడుతూ ఉండగా ఆయన స్వయంగా నారాయణుడి దగ్గరికి వచ్చి, అయ్యా వీరి ద్వారా ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నది, వారిని ఎలాగైనా సరే సంహరించాలి అంటే నారాయణుడే స్వయంగా వారితో చాలా సంవత్సరాలు పోరాడతారు. ఎప్పటికీ కూడా వారు స్వామివారితో సమానమైనటువంటి శక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఎప్పటికీ కూడా చనిపోయే అవకాశం లేదు. కానీ ఆయన మీరు నాతో స్వయంగా స్వామివారు చెప్తున్నారు మధుకైటబులకి, నాతో ఇన్ని సంవత్సరాలు పోరాడారు కాబట్టి మీకు ఎటువంటి వరాన్ని కావాలో కోరుకుని నేను వరాన్ని ఇస్తాను అని అన్నారట. కానీ వాళ్ళు ఎంతైనా ఆయన అలసిపోవడం లేదు, వీళ్ళు అలసిపోవడం లేదు. మీరు నాకు వరం ఇవ్వడం ఏమిటి, నేనే మీకు వరాన్ని ఇస్తాను, ఏం కావాలో కోరుకో అన్నారట నారాయణ్ణి. ఆయన జగన్నాటక సూత్రధారి. ఆయన వెంటనే మీరు నా చేతిలో మరణించాలి అని కోరాడట. అన్న వెంటనే వారు రాక్షసులైనా సరే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మాటకి కట్టుబడి వెంటనే నారాయణుడి చేత సంహరించబడ్డారట. ఎప్పుడైతే నారాయణుడి చేతనే స్వయంగా ఆయన కరకమలంలో ఎందు మరణించారో వారు ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోనికి ప్రవేశం పొందారట. ఆ యొక్క వైకుంఠానికి మించినటువంటి ఆనందం స్వర్గ సుఖాలకి ఏమీ లేవు కాబట్టి వారు ఆ లోపలికి వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి అందాన్ని ఆనందాన్ని చూసి తన్మయత్వం చెంది మాకు ఒక వరాన్ని ఇవ్వు తండ్రి అని అప్పుడు నారాయణ అడిగారట. ఏమిటి ఆ వరం అంటే, ఉత్తర ద్వారం గుండా మేము ఏ విధంగా అయితే వచ్చి మా జన్మను చరితార్థం చేసుకున్నామో భక్తాదులు కూడా నీ భక్తులు కూడా ఎవరైతే యొక్క మార్గశిర శుద్ధ ఏకాదశి అనగా ఉత్తరాయణానికి ముందుగా వచ్చేటటువంటి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఉత్తర ద్వారం గుండా ఏ భక్తులైతే ప్రవేశిస్తారో వారికి సర్వ విధమైనటువంటి పాపాలన్నీ కూడా కడతీర్చి మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని వేడుకున్నారట. అందుకు నిమిత్తంగానే మనకు ప్రతి వైష్ణవ దేవాలయాలలో కూడా ఉత్తర ద్వారం గుండానే ఆ యొక్క సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఆ ఉత్తర ద్వారం గుండానే ముక్కోడి దేవతలతో పాటు కూడా భక్తకోటి మహాశయులకు కూడా ఉత్తర ద్వారం కూడా ప్రవేశం దేవస్థానం వారు కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఆనాడు ప్రాతకాలంలో సూర్యోదయం కంటే కూడా నిద్రలు లేచి భక్తాదులంతా కూడా చక్కగా తలంటు స్నానాలు చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి తిలకాన్ని ధరించి స్వామివారి యొక్క నామస్మరణ గోవింద నారాయణ ముకుంద అని వారికి తోచిన విధంగా నామాన్ని కృష్ణారామ అనుకుంటూ నామస్మరణ చేస్తే చాలట కలవు స్మరణాన్ముక్తి కదా. అలానే ఎంత స్మరణ చేస్తే ఆ యొక్క మోక్షప్రదం వారికి లభిస్తుందట. అఖండమైన ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడట, సర్వ అభీష్టాలు నెరవేరుస్తాడట. కాబట్టి వీలైనంత త్వరితగతంగా భక్తాదులంతా కూడా స్వామివారికి నామస్మరణ చేసుకుంటూ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ఉత్తర వైకుంఠనాథుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి చరితార్థం చేసుకోగలరు. ఇక్కడ ఉత్తనూరు క్షేత్రమనందు 23వ తారీఖున శనివారం రోజున స్వామివారి యొక్క ఉత్తర ద్వారం ప్రవేశం అందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది. మరి దేవస్థానం వారు కూడా అనేక విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు. అందరూ కూడా తరలివచ్చి స్వామివారికి అనుగ్రహానికి పాత్రలై జన్మలను చరితార్థం చేసుకోగలని మనవి. జై శ్రీమన్నారాయణ.